వైజాగ్ నుంచి మాధవి వచ్చిందండి. చూసారా, 2 మాధవీలు ఒదుక్కునుంటే ఇలానే ఉంటుంది. మనందరికీ ఒక చిన్న ఐడియాతో చెప్తారట. ఇదేంటో మీకు తెలుసా? మీకు ఇది నాకైతే ఇది మొక్కనే తెలుసు, అంతకు మించి నాకు ఇది ఏం తెలియదు. కానీ ఇది ఆయుర్వేద మొక్కట. అయితే ఇది మనకి చిన్న చిట్కా చెప్తున్నారు. మీకు ఎవరికన్నా ఈ చెట్టు ఉంటే, మీకు ఆ ఇబ్బంది ఉంటే ఉపయోగపడుతుందని వీడియోలో చెప్తున్నాను. చెప్పు మాధవి, ఏంటిది మొక్క పేరు ఏంటిది? ఇది పెన్సిల్ క్యాక్టస్ అంటారండి దీన్ని. అవును, దీన్ని ఇరిపితే పాలులాగా వస్తుంది అంటండి. అవునవును. ఆ సూర్యుడికాయ ఎక్కడ ఉంటే అక్కడ వారం రోజులు అలా పెట్టుకుంటే ఆ లిక్విడ్ ని అది కరిగిపోద్ది, పాలు మాత్రమే పెట్టాలి. పాలు మాత్రమే దానికి వచ్చినవి. అవునవును. అయితే ఇది నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా, మనం ఎప్పుడైనా పెంచుదాం. అలా వారం రోజులు అలా పెట్టుకుంటే కంటిన్యూగా రాలిపోద్ది. నాకు ఇక్కడెక్కడో ఉంది, రాద్దాం ఉంది. నేను ఉపయోగపడ్డాక మీకు మనీ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ మాధవి. అయితే బాగుంది. అయితే నీకు మన తోటకు వచ్చినందుకు ఎడెనిమ్స్ మొక్క. థ్యాంక్ యూ అండి. బాయ్.